హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటూ ఫాల్ గార్డెన్ ప్రిపరేషన్కి ఏమేమి చేశాననే చూద్దాము. చూస్తుంది వచ్చేసి ఫ్యూజీ యాపిల్ చెట్టు అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి. మనమైతే ఇవి హార్వెస్ట్ రెడీ అయినప్పుడు కొయ్యకపోతే చాలా డెలికేట్గా అయిపోతాయి అనమాట. చూస్తున్నా కదా, ఒకటి కట్ చేయబోతుంటే పక్కది కూడా ఊడేసి కింద పడిపోయింది. అయితే చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. వచ్చేసి 2 years ఓల్డ్ చెట్టు కనిపిస్తుంది. వచ్చేసి పర్సిమన్ ఫ్రూట్ చెట్టు. పర్సిమన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కుండీలోనే ఉంది, ఇంకా నేలలో వేయలేదు. నేలలో వేస్తే ఇంకా బాగా వస్తాయి పర్సిమన్స్ తిన్నారా? పర్సిమన్స్ తినకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఇవి కోయడానికి వెళ్ళినప్పుడు బయట అయితే చాలా వెండిగా ఉంది. కాయల్ని క్లోజప్లో చూపించలేదు. ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. పర్సిమన్ చెట్టు ఒక్కసారి కానీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయితే మనకి ఈ కాయలు అనేది విపరీతంగా వస్తాయన్నమాట. కావాల్సినంత ఈల్డ్ తీసుకోవచ్చు. నేనైతే ఈసారి ఈ క్యాలీఫ్లవర్ని విత్తనాల నుంచి పెంచుతామని చెప్పేసి ఈ క్యాలీఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ క్యాలీఫ్లవర్ సీడ్స్ అనేది మనకి ఆవాలాగా చిన్న చిన్నగా ఉంటాయి. దాదాపు ప్రతి విత్తనం అనేది జర్మినేట్ అవుతుంది. మంచి గార్డెన్ సాయిల్ కానీ పాటింగ్ మిక్స్ కానీ తీసుకొని ఇక్కడ చూపించిన ప్రాసెస్లో చేసుకుంటే మనము ఈ ప్రతి విత్తనాన్ని ఈజీగా జర్మినేట్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత నేను వాటిని సపరేట్గా వేరే కుండీల్లో కానీ లేకపోతే నేలలో కానీ వేస్తాను. ఇదే ప్రాసెస్లో బీట్రూట్, క్యారెట్ విత్తనాలు కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంది వచ్చేసి మా పుదీనా మొక్క. మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కదా, పుదీనా మొక్క అయితే ఖచ్చితంగా నేలలో మాత్రం వేయకండి. ఎందుకంటే అది నేలలో వేస్తే దాని రూట్స్ గార్డెన్లో నుంచి పక్కింటి గార్డెన్లో కూడా వెళ్తాయి అనమాట. అంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ మింట్. నేను పుదీనా మొక్కని ఈ కుండీలో కరెక్ట్గా సంవత్సరం క్రితం నాటాను. బాగానే వస్తుంది, కానీ కాకపోతే చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తము రూట్ బౌండ్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఉన్న పుదీనా మొక్కలన్నీ క్లియర్ చేసేసి మళ్ళీ కొత్తగా పాటింగ్ సాయిల్ నింపేసి వేరే మొక్కలు పెడదాము, మింటువే వేరేవి పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాను. చూస్తున్నది మొత్తం ఆ పాట్లో నుంచి వచ్చిన క్లీనప్ చేసిందనమాట. మీ అందరికీ తెలుసు కదా, మనము పుదీనా వచ్చేసి కొమ్మల నుంచి ఈజీగా పెంచుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి స్టోర్లో నుంచి తీసుకొచ్చిన పుదీనా నుంచి ఆకులన్నీ సపరేట్ చేసినాక ఆ కాడల్ని నీళ్ళలో పెట్టేస్తే ఇలా రూట్స్ వచ్చాయి. ఇప్పుడైతే ఈ ఫ్రెష్ వాటిని కుండీలో వేసి నాటుకుంటున్నాను. వాటర్లో పెంచినవైనా కానీ ఒక్కొక్క దానికి చూడండి వేగులు అయితే ఎంత బాగున్నాయో. ఒక 1 month తర్వాత మళ్ళీ అప్డేట్ చూపిస్తాను, ఎలా పెరిగిపోతుందో చూడండి. పద్ధతిలో వచ్చేసి మనము ఈజీగా పుదీనాని పెంచుకోవచ్చు. మీరు ఫాల్ గార్డెనింగ్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తే ఏమేమి మొక్కలు పెంచుతున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. పుదీనా అనేది బిగినర్స్ కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. దీనికి జస్ట్ మనం చూసుకోవాల్సిందల్లా ఆ మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉంటే చాలు. నా దగ్గర ఉన్న పుదీనా కాడలనేసి ఈ పాటలో అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి చిన్న పాటలో కూడా ఈజీగా పెరుగుతుందన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. వెంటనే స్టోర్కి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. నెక్స్ట్ కొన్ని మిరపకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. ఇది వచ్చేసి బ్లాక్ కోబ్రా పెప్పర్, ఈ వెరైటీ పేరు. కాయలు వచ్చేసి పైకి కాస్తాయి అన్నమాట, అంటే పైకి పాయింట్ అయి ఉంటాయి. నెక్స్ట్ కాయలు స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి. కాయ రెడీ అయిపోయినప్పుడు మనకి బ్లాక్ కలర్లోకి అలా మారిపోతాయి అన్నమాట. మొక్క మీద ఎక్కువ రోజులు కొయ్యకుండా ఉంటే ఇక్కడ చూసినట్టుగా రెడ్ కలర్లోకి మారిపోతాయి అన్నీ. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను చాలా అయితే కొయ్యలేదు ఈ మధ్యకాలంలో. అందుకని ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్ కన్నా రెడ్ కలర్ ఎక్కువ ఉన్నాయి. అవి కూడా కొంచెం డ్రై అయిపోయినట్టున్నాయి. ఇలా రెడ్ కలర్లోకి మారిపోతే నేను ఏం చేస్తానంటే ఆ రెడ్ కలర్వి రెగ్యులర్వి సపరేట్ చేసేసి రెడ్గా ఉన్న వాటిని కొంచెం ఎండలో ఎండబెట్టేస్తాను అనమాట. తర్వాత వాటిని ఎండుమిరపకాయలాగా యూజ్ చేసుకుంటాను. ఇవైతే చాలా చాలా స్పైసీగా ఉంటాయి. పచ్చడి అలా చేసుకునేటప్పుడు ఒక 3-4 కాయలు వేస్తే సరిపోతుంది అనమాట. థాయి చిల్లీ పెప్పర్స్ కన్నా కానీ స్పైసీగా ఉంటాయి ఈ వెరైటీ. ప్రొడ్యూస్ కూడా బాగానే వస్తుంది. మన గార్డెన్లో ఈ వెరైటీ కాకుండా ఇండియన్ చిల్లీస్ ఉన్నాయి. వాటితో పాటు థాయి చిల్లీ పెప్పర్స్, బజ్జీ మిరపకాయలు కూడా ఉన్నాయి. మీరు మీ గార్డెన్లో ఏ వెరైటీస్ పెంచుతున్నారు అండ్ మీ ఫేవరెట్ పెప్పర్ ఏంటనేది చెప్పండి. చూస్తున్న వెరైటీ అయితే మనకి సమ్మర్ టైంలో బాగా హార్వెస్ట్ వస్తుంది. ఇదిగోండి చూడండి, హార్వెస్ట్ వస్తే ఇందులో గ్రీన్, బ్లాక్, రెడ్ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని బజ్జీ మిరపకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. సమ్మర్ అయిపోయింది కదా, ఫాల్ వచ్చేసింది కాబట్టి కొంచెం క్రాప్ అనేది తగ్గుతుంది. గార్డెన్లో స్టిల్ మనకి సరిపోయేటట్టు అయితే వస్తున్నాయి. ఇలాంటివి 4 మొక్కలు పెట్టుకుంటే చాలు, మనకు ఆల్మోస్ట్ ఈల్డ్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇంకా క్యారెట్, బీట్రూట్, చుక్కకూర విత్తనాలు అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఫాల్ గార్డెన్కి. కలర్ పెప్పర్స్ ఆకుల మధ్యలో ఉంటాయి అన్నమాట, మనం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే చెట్టు మీదే పండిపోతాయి.
నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి చెట్టు చిక్కుడు ఎక్కువైతే లేవు, కానీ ఎక్కువ మొక్కలే వేశాను. కాకపోతే అన్నీ రాలేదు. ఒకటి రెండు మొక్కలు వచ్చాయి. వాటికైతే మాత్రం బాగానే పూత వస్తుంది, కాయలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ వెరైటీ విత్తనాలు దొరికితే మాత్రం ఖచ్చితంగా పెంచుకోండి. ఎందుకంటే కాపు అనేది మనకి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. అదే తీగ జాతి అయితే మనకి సీజన్ని బట్టి కాపు వస్తుంది కదా. మన గార్డెన్లో మనం ఆర్గానిక్గా మందులు వేయకుండా పండించినవి అవి కొంచెం కాపు వచ్చినా సరే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. చూసిన దొండ మొక్క నేలలో అయితే లేదు, కుండీలో ఉంది కాబట్టి మరీ ఎక్కువ కాయలు అయితే రావు. ఒకటేసారి రోజుకి ఒక 7-8 కాయలు అలా వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆ కాయలన్నింటినీ సేవ్ చేసేసి ఒకసారి కూర వండుతున్నాను. ఈ కొమ్మ నుంచి పెంచింది కదా, కొంచెం నిలదొక్కున్నాక నేలలో వేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడైనా దొండ కొమ్మ కానీ మొక్క కానీ దొరికితే తెచ్చి పెంచుకోండి. చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, ఈజీగా కాయలు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పొట్లకాయ హార్వెస్ట్ కూడా కాపు అయితే తగ్గిపోయాయి. అంతకు ముందులాగా ఎక్కువ పొట్లకాయలు అయితే రావట్లేదు. ప్రస్తుతానికైతే వారానికి ఒక 3-4 అలా వస్తున్నాయి. వారానికి ఒక రోజు కర్రీకి వచ్చేటట్టు సరిపోతున్నాయి. ఏ వెరైటీ అయినా నచ్చితే చెట్టు మీద ఒక కాయని అలాగే వదిలేసేయండి. ఎందుకంటే దాని నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ సీడ్స్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదన్నమాట. అంతేకాకుండా మన గార్డెన్లో మన కాయల నుంచి వచ్చినవి కాబట్టి జర్మినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి అనమాట ఈ వీకెండ్ చేసిన పనులు. ఇవి దాంతోపాటు కొంచెం హార్వెస్ట్ అది చేశాను. ఈరోజైతే అన్నిటికన్నా హైలైట్ యాపిల్స్. యాపిల్ అయితే చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.